యుక్రెయిన్పై 3 ఏళ్లుగా జరుగుతున్న సైనిక దాడులను ఎలాగైనా ఆపివేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తాజాగా రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని అమెరికా భావించింది. ఈ నేపథ్యంలో నాటో సైనిక కూటమిని రంగంలోకి దించింది. దీంతో రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకాలు విధిస్తామని భారత్ను నాటో కూటమి హెచ్చరించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ యుద్ధం కారణంగా యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే అంశంపై గతంలో అనేక సార్లు రష్యా అధినేత పుతిన్ అలాగే యుక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ విడివిడిగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధంలోకి తాజాగా నాటో సైనిక కూటమి ఎంట్రీ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకాలు విధిస్తామని భారత్ను నాటో కూటమి హెచ్చరించింది. ఒక్క భారత్నే కాదు, చైనా, బ్రెజిల్ దేశాలకు కూడా నాటో కూటమి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఇటీవల అమెరికాకు చెందిన పలువురు సెనేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ రష్యాతో చమురు అలాగే గ్యాస్ కొనుగోలు చేయకూడదని నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హుకుం జారీ చేశారు. త్వరలో జరిగే శాంతి చర్చలకు వచ్చేలా రష్యా అధినేత పుతిన్పై భారత్, చైనా, బ్రెజిల్ ఒత్తిడి తీసుకురావాలని మార్క్ రుట్టే కోరారు. ఇదిలా ఉంటే యుక్రెయిన్కు కేవలం ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలే కాకుండా క్షిపణులను కూడా సరఫరా చేయడానికి అమెరికా రెడీ అయ్యింది. కాగా రష్యా యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా ఉన్న సంగతి తెలిసిందే. యుక్రెయిన్తో యుద్ధం ముగింపునకు సంబంధించి 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ స్థాయిలో టారిఫ్లు విధిస్తామని రష్యా అధినేత పుతిన్ను ఇటీవల ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యుక్రెయిన్ విషయంలో నాటో సైనిక కూటమి సీరియస్గా ఉండడం వెనక ఓ నేపథ్యం ఉంది. వాస్తవానికి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నాటో కూటమియే కారణమంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. 1991లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసింది. అప్పటి నుంచి యుక్రెయిన్ ఒక స్వతంత్ర రిపబ్లిక్ గా కొనసాగుతోంది. అయితే భద్రత పరంగా రష్యా దేశానికి యుక్రెయిన్ రిపబ్లిక్ కీలక ప్రాంతం. అయితే నాటో అనేది ఓ సైనిక కూటమి. ఇది పూర్తిగా అమెరికా కనుసన్నలో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాటో కూటమిలో యుక్రెయిన్ చేరుతుందన్న ప్రచారం 3 ఏళ్ల కిందట బలంగా వినిపించింది. అయితే నాటో కూటమిలో యుక్రెయిన్ చేరినట్లయితే రష్యా భద్రత పరంగా ప్రమాదంలో పడినట్లే. యుక్రెయిన్లో నాటో కూటమి సైనిక దళాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీంతో తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని యుక్రెయిన్పై రష్యా సైనిక దాడులు మొదలు పెట్టిందన్నది ఒక కథనం. సాక్షాత్తు రష్యా అధినేత పుతిన్ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం మూలాలు పరోక్షంగా నాటో కూటమితో ముడిపడి ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో యుక్రెయిన్కు అండగా నిలవాలని నాటో కూటమి బలంగా నిర్ణయించుకుంది. నాటో కూటమి ఇప్పటిది కాదు. 1949లో నాటో కూటమి ఏర్పాటయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిసి నాటో కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న కాలంలో ఈ కూటమి ఏర్పాటయింది. నాటోలో మొదట 12 సభ్య దేశాలుండేవి. 1997 నుంచి నాటో కూటమి విస్తరణపై దృష్టి పెట్టింది. నాటో సైనిక కూటమిలోని సభ్య దేశాలకు కొన్ని నిబంధనలుంటాయి. అవసరమైనప్పుడు నాటోలోని సభ్య దేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూటమి ఏర్పాటులో మౌలిక సూత్రం ఇదే. కాగా నాటో కూటమిని మరింత విస్తరించడంపై అమెరికా దృష్టి పెట్టింది. అయితే నాటో కూటమిలోకి కిందటేడాది స్వీడన్ చేరింది. స్వీడన్ పరోక్షంగా రష్యాను రెచ్చగొట్టడమేనంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అయితే ఒక మాటలో చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా అనుకూల దేశాల కూటమే నాటో. ఇందులో ఎవరికి రెండు అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఏదేమైనా నాటో ఒక బలమైన సైనిక కూటమి. ఇప్పుడు యుద్ధం రష్యా వర్సెస్ నాటో కూటమిగా జరిగే అవకాశాలున్నాయి.